ఈ వీడియో కంటే ముందు మనం అబ్బాయిలం దేనికి భయపడే వాళ్ళం కాదు అనిపించేది. కానీ ఇతని వీడియో చూసిన తర్వాత ఒక్కొక్కరికి కాళ్ళు వణకడం స్టార్ట్ అయింది. మందు తాగొద్దు అని ఏళ్ల తరబడి చెప్పి చెప్పి విసిగిపోయిన పేరెంట్స్ వల్ల కాని పని ఇతను ఒక్క వీడియోతో అందరి చేత దోస్తులతో సెట్టింగ్ వద్దురా నాయనా అనేలా చేశాడు. జస్ట్ ఇతని ఫోటో చూడంగానే మనోళ్ళంతా భయపడేలా చేశాడు. ఈ జోక్ పక్కన పెడితే ఈ వీడియో చూసినప్పుడు అందరిలా నాకు నవ్వొచ్చింది. బట్ కొద్దిగా ఆలోచించిన తర్వాత నేనొకటి రియలైజ్ అయ్యాను. అక్కడ అబ్బాయి కాకుండా అమ్మాయి ఉండి ఉంటే మనందరి రియాక్షన్ ఇలానే ఉండేదా? ఇలా కామెడీగా అయితే మాత్రం ఉండేది కాదు. సొసైటీ ఏం చేసింది అంటే అబ్బాయిలకు ఏం జరిగినా ఫరక్ పడదు, పెద్దగా తప్పేం కాదు అనేలా బ్రెయిన్ వాష్ చేసింది. అందుకే అబ్బాయిల మీద జరిగే ఇలాంటి ఎన్నో అరాచకాలు అసలు వెలుగులోకే రాకుండా పోతాయి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు పడే బాధ ఒక్కటే. ఇది రియల్ వీడియో కాకపోయినా ఇలాంటి చెత్త వీడియోస్ చేసి జనాల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. దీని మీద మీ